నువ్వు నాకు ఎంత సహాయం చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. మనం మళ్ళీ కలుస్తామని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ అవకాశం నాకు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఐ నెవర్ థాట్ దట్ ను ఉపయోగిస్తాం. ఐ నెవర్ థాట్ దట్ అంటే నేను ఎప్పుడూ అనుకోలేదు. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే ఐ నెవర్ థాట్ దట్ ప్లస్ సెంటెన్స్. నువ్వు నాకు ఇంత సహాయం చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు నాకు ఇంత సహాయం చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐ నెవర్ థాట్ దట్ యూ వుడ్ హెల్ప్ మీ దిస్ మచ్. ఐ నెవర్ థాట్ దట్ యూ వుడ్ హెల్ప్ మీ దిస్ మచ్. అతడు ఇంత కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలడని నేను ఎప్పుడూ అనుకోలేదు. అతడు ఇంత కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలడని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐ నెవర్ థాట్ దట్ హీ కుడ్ స్పీక్ ఇంగ్లీష్ సో కాన్ఫిడెంట్లీ. ఐ నెవర్ థాట్ దట్ హీ కుడ్ స్పీక్ ఇంగ్లీష్ సో కాన్ఫిడెంట్లీ. మనం మళ్ళీ కలుస్తామని నేను ఎప్పుడూ అనుకోలేదు. మనం మళ్ళీ కలుస్తామని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐ నెవర్ థాట్ దట్ వీ వుడ్ మీట్ అగైన్. ఐ నెవర్ థాట్ దట్ వీ వుడ్ మీట్ అగైన్. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇంత సులభమని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇంత సులభమని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐ నెవర్ థాట్ దట్ లెర్నింగ్ ఇంగ్లీష్ కుడ్ బి దిస్ ఈజీ. ఐ నెవర్ థాట్ దట్ లెర్నింగ్ ఇంగ్లీష్ కుడ్ బి దిస్ ఈజీ. నువ్వు నన్ను ఎంతగా నమ్ముతావని నేను ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు నన్ను ఎంతగా నమ్ముతావని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐ నెవర్ థాట్ దట్ యూ వుడ్ ట్రస్ట్ మీ సో మచ్. ఐ నెవర్ థాట్ దట్ యూ వుడ్ ట్రస్ట్ మీ సో మచ్. ఈ అవకాశం నాకు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ అవకాశం నాకు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐ నెవర్ థాట్ దట్ దిస్ ఆపర్చునిటీ వుడ్ కమ్ టు మీ. ఐ నెవర్ థాట్ దట్ దిస్ ఆపర్చునిటీ వుడ్ కమ్ టు మీ. ఆమె నాకు కాల్ చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆమె నాకు కాల్ చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.